హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంఛ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సాగన లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్తుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈనాటి జపాత్ టాకు తరగతికి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం మరియు వాళ్ళకందరికీ ధన్యవాద ప్రణామాలు. అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, వాళ్ళ గురుదేవుడైన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ వారికి, తర్వాత శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు, మరి వైష్ణవులందరికీ ధన్యవాద ప్రణామాలు. ఈరోజు జపాటాక్లో వచ్చేసి భగవద్గీత యథాతథము అధ్యాయము సంఖ్య 4 దివ్యజ్ఞానములో 7వ శ్లోకము. యదా ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ప్రతిపదార్థము: యదా యదా ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ, హి నిశ్చయముగా, ధర్మస్య ధర్మముకు, గ్లాని హాని, భవతి కలుగును, భారత ఓ భరతవంశీయుడా, అభ్యుత్థానం వృద్ధి చెందును, అధర్మస్య అధర్మముకు, తథా ఆ సమయములో, ఆత్మానం స్వయముగా, సృజామి అవతరింతును, అహం నేను. భావము: ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణకు హాని కలుగుతుందో మరియు అధర్మము వృద్ధి చెందుతుండునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. శ్రీకృష్ణ భగవానుడు
అర్జునుల వారితో చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యం చెప్తున్నారు. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. ఇంకా భాష్యం చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాదుల వారు. ఇక్కడ సుజామి అను పదము ప్రధానమైనది. ఈ పదమును సృష్టించబడినదనే అర్థములో ఎన్నడూ ప్రయోగించరాదు. అంటే సృజామి అనేది సృష్టించబడినది అనే పదానికి సమానం కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకనగా గత శ్లోకము అనుసరించి భగవంతుని రూపములని నిత్యములైనందున అతని దేహముకు లేదా రూపంకు సృష్టి అనేదే లేదు. కాబట్టి పూర్వం చెప్పిన శ్లోకాలలో వచ్చేసి భగవంతుని రూపాలని నిత్యములు అని, కాబట్టి అక్కడ అవి సృష్టింపబడేవి కాదు. ఆయనే ప్రధాన సృష్టికర్త, మూల సృష్టికర్త, ఆయనే మూలము. కాబట్టి సాక్షాత్తు భగవంతుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి ఆయనే ఆది, కాబట్టి ఆది పురుషుడు, కాబట్టి గోవిందుడు, కాబట్టి ఆయనకు ఆయన రూపానికి ఆయనకు భేదం లేదు. కాబట్టి ఆయనను సృజామి అని చెప్పాలి అని చెప్తున్నాను ఇక్కడ ప్రభుపాదుల వారు. కాబట్టి సృజామి అనగా భగవంతుడే యథార్థ రూపములో స్వయముగా అవతరించును అని అర్థము. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు నియమానుసారంగా ద్వాపరాంతంలో 7వ మనువు యొక్క 28వ మహాచక్ర కాలములో ప్రతి ఒక్క బ్రహ్మదేవుని ఒక రోజులో అవతరిస్తుండును. హరి బోల్. చూడండి కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకు యుగాలు 4: సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఒక్కొక్క యుగానికి కలియుగం యొక్క ఆయుష్కు 4,32,000 సంవత్సరాలు అయితే దీనికి రెట్టింపు 8,64,000 సంవత్సరాలు. అలాగే దీనికి 3 రెట్లు త్రేతాయుగం యొక్క కాలము, దీనికి 4 రెట్లు కలియుగానికి 4 రెట్లు సత్యయుగం యొక్క కాలం. ఇవన్నీ కలిపితే గనక 43,20,000 సంవత్సరాలు అవుతుందన్నమాట. అటువంటి చాతుర్యుగాలు 1000 అయితే ఒక మహాకల్పము. కాబట్టి అటువంటి ఆ కల్పములో వచ్చేసి 14 మంది మన్వంతరాలు మనువులు వస్తారన్నమాట. అందులో 7వ మనువు ఇప్పుడుండే వైవస్వత మనువు. కాబట్టి ఈ వైవస్వత మనువు యొక్క కాలం ఏదైతే 7వ మనువు కాలం ఏదైతే ఉందో, ఇందులో వచ్చేసి ఈ ప్రస్తుత వైవస్వత మనువు యొక్క కాలచక్రములో వచ్చేసి చాతుర్యుగాలు 27 అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి. అంటే 27 × 43,20,000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు 28వ చాతుర్యుగం ఇది. ఈ చాతుర్యుగములో వచ్చేసి 3 యుగాలు గడిచిపోయినాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో ఉన్నాం. కానీ మనకంటే ముందుండి యుగములో శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నియమానుసారంగా ఎప్పుడు అవతరిస్తాడంటే ద్వాపర యుగ అంత్యకాలములో ద్వాపర యుగ అంత్యకాలములో, అంటే యుగ సంధి, ద్వాపర యుగము మరియు కలియుగము యొక్క యుగ సంధి కాలంలో వచ్చేసి స్వయముగా గోలోక బృందావనంలో ఉండే శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడికి ఈ భూలోకంలో అవతరిస్తారు. ఇది ఎప్పుడంటే 1000 చాతుర్యుగములు వచ్చేసి బ్రహ్మదేవుడికి ఒక దినం, ఒక పగలు 12 గంటలు అన్నమాట. ఈ సమయం అంటే అంటే అదే సమయము 432 43,20,000 ఇంటూ 1000 ఇంటూ చేస్తే 432,000 లక్షల కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడికి 12 గంటల సమయం అయితే, ఒక దినం అయితే గనక అంతే సమయం రాత్రి సమయం కూడా ఉంటుంది. అంతా కలిపేస్తే ఒక దినము బ్రహ్మదేవుడికి. అట్టి దినములో ఆ విధంగా 7వ మన్వంతరం యొక్క, అంటే వైవస్వత మనువు యొక్క కాలంలో వచ్చేసి ద్వాపర యుగంలో 28వ చాతుర్యుగ కాలచక్రములో 28వ కాలచక్రములో వచ్చేసి ఈయన భగవానుడు నేరుగా స్వయంగా వస్తాడు. మిగతా ప్రతి యుగాలలో వచ్చేసి భగవంతుడు అంటే చిరుదక సాయి విష్ణువే ఈ అవతారాలను తీసుకుంటాడు అని ఇక్కడ శాస్త్రము ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఏమైనాను అతనికి ఎట్టి నిబంధనను అనుసరించాలని అవసరం లేదు. కాబట్టి భగవంతుడు ఆయనే ధర్మము,
కాబట్టి ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి ఆయనకు నియమాలు ఏవి లేవు. ఎందుకనగా అతడు తన ఇష్టానుసారం అనేక రకములుగా నడుచుకున్నటకు సర్వస్వతంత్రుడై ఉన్నాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు సర్వస్వతంత్రుడు, మనము కాదు. గీతలో చెప్పినట్టు మనము జీవనం చేయాలి, మనకు స్వతంత్రం లేదు. ఆయన సర్వస్వతంత్రుడు ఆయన. కాబట్టి అధర్మము ప్రబలి వాస్తవ ధర్మముకు హాని ఏర్పడినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించును. ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో మరి అధర్మము ప్రబలిపోయి ఎప్పుడైతే ధర్మానికి మరి వాస్తవంగా తను ధర్మము సాక్షాత్ భగవత్ ప్రణీతం, తను చెప్పినది ధర్మం, తను చెప్పినట్టు గనక వినకపోతే గనక, తను చెప్పినట్టుగా ఈ భౌతిక జగత్తులో ఉండే మరి సృష్టిలో ఉండే జీవులు నడుచుకోనకపోతే గనక, మరి అధర్మాన్ని పాటిస్తూ గనక వెళ్ళిపోతే గనక భగవంతుడు సాక్షాత్తు ఆయనే అవతరించి ఆ విధంగా ధర్మసూత్రాలు, వేదశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని భంగపరిచిన వాళ్ళని శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు. ఇది ఇక్కడ వేదములలో అట్టి నియమములే భగవత్ శాసనములు అని చెప్పి శ్రీమద్ భాగవతంలో 6వ స్కందము 3వ అధ్యాయం 19వ శ్లోకములో చెప్పబడినది. అక్కడ భగవానుడు మాత్రమే ధర్మ విధానమును రూపొందించగలడు అని చెప్పడం జరిగింది. అక్కడ ఆ దానిలో ఉండే ఆ శ్లోకములు ఏంటంటే, ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మ విహీన పశు సమాన అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. కాబట్టి బ్రహ్మదేవుని హృదయములో స్వయముగా భగవానుని చేత తెలువబడినవి ఏవైతే వేదములు ఉన్నాయో ఆ ధర్మ నియమాలు దేవదేవుని ప్రత్యక్ష నిబంధన నిర్దేశములు అని చెప్పేసి ఇక్కడ ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇవన్నీ భగవద్గీత అంతటా స్పష్టంగా సూచించబడెను. భగవద్గీత చివరన మరి భగవాన్ ఏం చెప్పినాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాప్యభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పడం జరిగింది. కాబట్టి నీవు ఏ ధర్మంలో ఉన్నవాడైనప్పటికీ అన్నీ వదిలేసి నన్ను, నా ధర్మాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే నీ పాపాలన్నీ తొలగించి వేసేసి నీకు మోక్షం ఇస్తానని చెప్పిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. కాబట్టి ఇది ఈ విధంగా ఆ విధంగా అవతారాలు తీసుకుంటాడు భగవంతుడు. ఆ అవతారాల యొక్క సారాంశంలో వచ్చేసి భగవత్ చైతన్యం కోసము శ్రీ చైతన్య మహాప్రభు వచ్చేసి ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి గౌర పౌర్ణిమ, హరి బోల్. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు యొక్క భగవద్భక్తుడి యొక్క అవతారం అది. మరి ఆ అవతారం గురించి మరి ఈరోజు మనము చెప్పుకుందాం ఒక 10 నిమిషాలు. ముఖ్యంగా వచ్చేసి చైతన్య మహాప్రభు ఆవిర్భావము, ఈయన పూర్వీకుల గురించి చెప్తున్నారు ఇక్కడ. శ్రీహట్ట జిల్లాలో ఉపేంద్ర మిశ్ర అనే విద్వత్ పూర్ణ బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన గొప్ప ధనవంతుడు, సద్గుణ సంపన్నుడు. ఆయనకు 7 పుత్రులు. వారిలో జగన్నాథ మిశ్ర ఒకరు. ఈ జగన్నాథ మిశ్రయే నదియా జిల్లాలోని గంగాతటములో నివసించేవారు. సద్గుణ భరితుడైన జగన్నాథ మిశ్రుడు అచ్చం నందమహారాజు వసుదేవుని లాగానే ఉండేవారు. చూడండి, కృష్ణుడి యొక్క తండ్రి కదా నందమహారాజు, వసుదేవుడు మాదిరిగా ఉండేవారు. ఈయన కూడా ఎవరు? జగన్నాథ మిశ్ర. ఎందుకంటే ఇప్పుడు ఈయనకు కొడుకుగా అవతరిస్తారు కదా చైతన్య మహాప్రభు, కృష్ణుడు, శ్రీకృష్ణుడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అలాగే ఆయన సతీమణి సచీదేవి కూడా, ఆవిడ తండ్రి అంటే సచీదేవి యొక్క తండ్రి పేరు చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు పూర్వం చెప్పిన పేరు ఉపేంద్ర మిశ్ర ఎవరంటే గనక జగన్నాథ మిశ్ర యొక్క తండ్రి పేరు. వాళ్ళంతా 7 అన్నదమ్ములు. ఇతను జగన్నాథ మిశ్ర ఒక పుత్రుడు. ఇతను ఎలా ఉంటాడంటే సద్గుణ సంపన్నుడు. ఈయన కూడా నందమహారాజు లాగా, వసుదేవుడు లాగా ఉంటాడు ఈయన. మరి సచీదేవి అంటే ఎవరు? ఈయన చైతన్య మహాప్రభు తండ్రి అనమాట. ఇప్పుడు తల్లి చూడండి, సచీదేవి తల్లి చూడండి. సచీదేవి తల్లి వచ్చేసి ఆవిడ తండ్రి పేరు నీలాంబర చక్రవర్తి. నీలాంబర చక్రవర్తి వజేంద్ర నందనుడైన శ్రీకృష్ణుడు ఈ దంపతులకు పుత్రునిగా జన్మించాలని నిశ్చయించుకున్నాడు. చూడండి, ఈ వజేంద్రుడు ఎవరైతే నీలాంబర చక్రవర్తి ఉన్నారో ఆయన వజేంద్ర
నందనుడైన శ్రీకృష్ణుడు, ఎవరు వజేంద్ర నందనుడు అంటే శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం నిర్ణయించుకున్నాడంటే ఈ దంపతులకి, ఎవరా దంపతులు అంటే జగన్నాథ మిశ్ర తర్వాత సచీదేవి యొక్క దంపతులకు తను మరి భక్తావతారముగా పొందాలని చెప్పేసి ఇక వ్రజములకు మరి ఇంద్రుడు, మరి నందమహారాజు యొక్క నందనుడు కాబట్టి ఆ వ్రజవాసులు కూడా అందరికీ అతను మరి నందనులాగా చూసుకున్నారు. అందరూ నందన అంటే కృష్ణుడు అనమాట. కాబట్టి మరి వినోదంగా కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడంటే ఈ దంపతులకు పుత్రిని జన్మించాలని నిశ్చయించుకున్నాడు. ఇంకా భగవంతుని ఇచ్చ కాబట్టి ఇది భగవంతుడి యొక్క ఇచ్చ ఇది. కాబట్టి ఆయన ఇచ్చను ఎవ్వరూ మార్పు చేయడానికి ఎవరికి హక్కు అధికారం లేని లేదు. ఆయన సర్వస్వతంత్రుడు కాబట్టి ఆ విధంగా వచ్చేసి దేవదేవుడు ఆ దంపతులు ఇరువురి దేహాలలో ప్రవేశించాడు. చూడండి. కాబట్టి ఈ జగన్నాథ మిశ్ర దేహంలో ప్రవేశించినారు. తర్వాత అలాగే సచీదేవి మాతాజీ యొక్క దేహంలో కూడా ప్రవేశించాడు భగవంతుడు. తమలో జరిగిన అద్భుతము, అనూహ్యము, వర్ణనాతీతమైన విషయాన్ని ఆ దంపతులు ఈ విధంగా చర్చించుకున్నారు. చూడండి ఇక్కడ. అంటే వారిలో ఎప్పుడైతే భగవానుడు మరి ప్రవేశించాడో మరి అప్పుడు వాళ్ళకు హృదయం ఎంతో ఆనందపూరితమైన కొన్ని చాలా అనుభవాలు వాళ్ళు చూడగలిగినారనమాట. అందులో మొట్టమొదట మరి జగన్నాథ్ మిశ్ర చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారంటే తన భార్య అయిన సచీదేవి మాతతో చెప్తున్నారనమాట. నాకెన్నో అద్భుతాలు కనిపిస్తున్నాయి. నీ దేహము దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఇప్పుడు మన ఇంట్లో స్థిర నివాసము ఏర్పరచుకున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎంతో గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. అడుగడుగున ధనధాన్య వస్త్రాదులను దానమిస్తున్నారు అని శ్రీ జగన్నాథ మిశ్రుడు భార్యతో అన్నారు. కాబట్టి మరి ఆ దేహంలో ఎవరున్నారంటే ఎవరు ప్రవేశించినారు? శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశించారు. కాబట్టి ఆ విధంగా అందరూ మరి గౌరవిస్తారనమాట. ఆ విధంగా ఇక ఆకాశం నుండి దివ్య రూప ధారుడు వందనాలు చేస్తున్నట్టు నాకు కనిపిస్తున్నది అని సచీదేవి తన భర్తతో అంది. ఇక తన గర్భంలో ఎవరున్నారు చెప్పండి? వస్తున్నాడు కదా, ఎవరు? బ్రజేంద్రనందనుడు. కాబట్టి చైతన్య మహాప్రభు, కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే దేవీ దేవతలు కూడా సచీదేవి మాతకు వందనాలు చేస్తున్నారు. ఎందుకంటే అమ్మ నువ్వు కృష్ణుడి తల్లి కాబోతున్నావు నువ్వు అని చెప్పేసి. కాబట్టి ఆకాశం నుండి దివ్య రూపధారులు ఎవరంటే దేవీ దేవతలు అనమాట. దివ్య రూపాలు కలిగిన వాళ్ళంతా వందనాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారట ఈమెకు. అంటే మాతాజీకి అప్పుడే ఏమైపోయింది, దివ్య దృష్టి వచ్చేసింది అనమాట. కాబట్టి భగవంతుని దేదీప్యమానమైన ధామము నా హృదయములోకి ప్రవేశించినట్లు నాకు కల వచ్చింది. అది నా హృదయం నుండి నీ హృదయములోకి ప్రవేశించింది. అంటే ఎవరో మహానుభావుడు జన్మించనున్నాడని నాకు అర్థమవుతున్నది అని శ్రీ జగన్నాథ మిశ్రలు బదులిచ్చారు. చూడండి, జగన్నాథ మిశ్రలు కూడా చెప్పాడనమాట. అవును సచీదేవి, మీరు చెప్పినట్టు నాకు భగవంతుని యొక్క ద్వేదీప్యమానమైన ధామము నా హృదయంలో ప్రవేశించింది. ఎందుకంటే మరి ఆత్మానం పుత్రనావైసి. కాబట్టి ఫస్ట్ భగవంతుడు అంటే ఈ జీవాత్మలు కానీ పరమాత్మ కానీ ఆ విధంగా హృదయంలో ప్రవేశిస్తారనమాట. కాబట్టి ప్రవేశించింది అని చెప్పి నాకు ధామం ప్రవేశించింది అని చెప్తున్నాడు, భగవద్ధామము. కాబట్టి ద్వేదీప్యమైన భగవంతుని యొక్క ధామము నా హృదయంలో ప్రవేశించింది. ఆ విధంగా నాకు కల వచ్చింది. నా హృదయం నుంచి ఆ ప్రవేశించిన ధామము నా హృదయం నుంచి మళ్ళీ నీ హృదయంలోనికి ప్రవేశించింది. కాబట్టి నా హృదయం నుంచి నీ హృదయంకి వచ్చింది సత్యదేవి. అట్లా నేను చూశాను నేను. మరి ఇంకా అంటే దీని అర్థం ఏంటంటే గనక మహానుభావుడు ఎవరో మనకు జన్మిస్తున్నారు అని చెప్పేసి ఆయన అప్పుడే జ్యోతిష్యం చెప్పేస్తారనమాట జగన్నాథ్ మిశ్ర సత్యదేవితో మాతతో. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఆ విధంగా మాట్లాడుకొని ఉత్సాహంతో ఆనందంతో తమ ఇంట్లోని సాలగ్రామ శిలని పూజించారు. కాబట్టి సాలగ్రామ శిల అంటే శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపము. కాబట్టి సాలగ్రామాన్ని పూజిస్తారనమాట, నారాయణుని పూజిస్తారు. సాలగ్రామ స్వరూపడిన
లక్ష్మీనారాయణులని పూజిస్తారు. సాలగ్రామంలో వచ్చేసి లక్ష్మీనారాయణులు ఉంటారు. కాబట్టి ఆ సాలగ్రామ శిలను పూజిస్తున్నారనమాట వీళ్ళు. కాబట్టి వాళ్ళెంతో మరి ఇంట్లో ఉండే సాలగ్రామని శిలను పూజించారు. ఆ ప్రకారంగా సచీమాత గర్భధారణ చేసి 13వ నెల వచ్చిన ప్రసవ సూచనలు కనిపించలేదు. సాధారణంగా వచ్చేసి 9 మాసాలు దాటి గర్భవతి అయిన మాతలకి 10వ మాసంలో 10 రోజుల లోపల మరి ప్రసవం 10వ రోజు ఆ విధంగా ప్రసవం అవుతుంది. కానీ సచీమాతకు వచ్చేసి 13 నెలలు గలిచినాయనంట గర్భంతో ఉండి. కానీ ప్రసవ సూచన కనబడడం లేదంట ఆమెకు. జగన్నాథ మిశ్రుడు దానిని కలవరపడ్డాడు. మామూలుగా వచ్చేసి సాధారణంగా మానవులు కాబట్టి కలవరపడతారు. కానీ కలవరపడ్డాడు. అప్పుడు నీలాంబర చక్రవర్తి జ్యోతిష్ గణనము చేసి ఆ మాసములోని సచీదేవికి పురుడు వస్తుందని చెప్పాడు. ఇక నీలాంబర చక్రవర్తి ఎవరంటే సచీదేవి మాత యొక్క తండ్రి కాబట్టి ఆయన జ్యోతిష్య బాగా గణన చేయడం లెక్కలేయడం బాగా తెలుసు కాబట్టి మరి ఆ విధంగా లెక్కలు చేసినాడు. చేసి ఈ మాసంలో నీకు ప్రసవవుతుందాం తల్లి, నువ్వు బాధపడద్దు, కలవరపడద్దు అని చెప్పేసి కూతురుతో చెప్పినారు. ఎవరు? నీలాంబర చక్రవర్తి. ఆ ప్రకారంగా ఫల్గుణ పౌర్ణమి రోజు సంధ్యా సమయములో శ్రీ చైతన్యులు సచీమాత గర్భం నుండి ఆవిర్భవించారు. హరే బోల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి చైతన్య మహాప్రభులు ఆ విధంగా వచ్చేసి ఫల్గుణ మాసము, ఇది ఫల్గుణ మాసం. ఇది ఇప్పుడు రేపు ఈరోజు త్రయోదశి, రేపు చతుర్దశి గౌరపక్షములో. ఇక గౌరపక్షములో పౌర్ణమి వచ్చేస్తుంది కాబట్టి 3వ తారీఖు. కాబట్టి ఆ ఫల్గుణ పౌర్ణమి రోజున సంధ్యా సమయం అంటే సాయంకాలం. ఆ సమయంలో మరి చైతన్యులు వచ్చేసి సచీమాత గర్భం నుండి ఆవిర్భవించారు. ఆ రోజు మరి శాస్త్రము తర్వాత మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఆ రోజు గ్రహణం, చంద్రగ్రహణం ఉంటుందన్నమాట. కింద చెప్తున్నారు చూడండి. ఇక చూడండి, చైతన్యులు సచీమాత గర్భం నుంచి ఆవిర్భవించారు. సింహరాశి యందు సింహలగ్నం ఉన్నది అప్పుడు. కాబట్టి అన్ని గ్రహాలు ఉచ్చదశలో ఉన్నప్పుడు నిష్కలంక గౌరచంద్రుడు గౌరమండలములో దర్శనమిచ్చాడు. హరి బోల్. కాబట్టి గౌరచంద్రుడు అంటే ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఆయన. కాబట్టి ఆ గౌరచంద్రుడు వచ్చేసి అక్కడ నిష్కలంకమైన గౌరచంద్రుడు గౌరమండలంలో దర్శనమిచ్చాడు. గౌరమండలం అంటే ఆ నవద్వీప ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని గౌరమండలం అని చెప్పి అంటారనమాట. అదే సమయంలో చంద్రగ్రహణం కూడా వచ్చింది. ఆ సమయంలో ఏముంది? చంద్రగ్రహణం ఉంది ఆ రోజు. కాబట్టి ఇప్పుడు రేపు 3వ తారీఖు కూడా మనకు కూడా చంద్రగ్రహణం ఉంది. మళ్ళీ అదే తిథి, అదే గ్రహణము, అదే నక్షత్రము, ఇవన్నీ మళ్ళీ మనకు ఇప్పుడు కనిపిస్తాయి. కాబట్టి ఈసారి అందరూ మరి దేవాలయంలో కలిసి మరి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం యొక్క మరి పూజలు, మరి వైష్ణవ కృప ప్రభు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఉదయాన్నే చేసుకోవాలని చెప్పినారు. అందరూ 7 గంటలకు అంటే వేకుజామున వచ్చేసేయండి, మంగళహారతికి వచ్చేసేయండి. 7 గంటలకు అభిషేకం స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 8 వరకు అభిషేకము, తర్వాత పుష్పాభిషేకము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. రెజల్యూషన్ వచ్చింది జీబీసీ నుంచి, అది అప్డేట్ ఉంది. అది ప్రభు. కాదు ప్రభుజీ, అప్డేట్ మీకు వాట్సాప్ లో కూడా పంపించారు. సరే ప్రభు, అది అప్డేట్ ఉందా ప్రభు? ఓకే. హరి ప్రభు, హరి కృష్ణ ప్రభు. నేను చెప్తున్నాను. హరి కృష్ణ ప్రభు. రైట్ ప్రభు. ఓకే రైట్. నేను మనం కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు మనము అదే సమయంలో చంద్రగ్రహణం కూడా వచ్చింది. గ్రహణ సమయంలో జనులంతా గంగలో నిలిచి కృష్ణ కృష్ణ హరి హరి అని చెప్పేసి అందరూ ఇప్పుడు గ్రహణ సమయం నుంచి నదీ స్నానాలు చేస్తారనమాట. అవి పవిత్ర స్నానాలు. గ్రహణ సమయంలో స్నానం చేయాలని చెప్పేసి, జపం చేయాలని చెప్పేసి మరి ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా అందరూ ఏం చేస్తున్నారంటే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి అందరూ మరి జపం చేస్తున్నారు, మరి పుణ్యస్నానాలు చేస్తున్నారు, మరి హరినామాన్ని, కృష్ణనామాన్ని కీర్తిస్తున్నారు. గట్టిగా జనులంతా ప్రతి చోట జపాలు చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి సమయంలో వచ్చేసి భగవానుడు
మరి జనులంతా ఆ రీతిగా గొంతెత్తి హరినామాన్ని కీర్తిస్తున్న వేళ గౌరహరి జగత్తులో ఆవిర్భవించారు. కాబట్టి ఆ సంధ్యా సమయములో మరి ఫల్గుణ పౌర్ణమి నాడు మరి చైతన్య మహాప్రభులు అందరూ ఆ ఈ చంద్రగ్రహణ స్నానాలు తర్వాత జపతపాలు చేసేటప్పుడు ఆ గ్రహణం సమయంలో ఆవిర్భవించినారు గౌరచంద్రుడు అంటే చైతన్య మహాప్రభువు. హిందువులంతా హరినామాన్ని పలుకుతున్నారు. అంతా హిందువులంతా ఏం చేస్తున్నారంటే హరినామాన్ని పలుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పవిత్ర స్నానాలు చేసేటప్పుడు భగవంతుడిని మనము నదీ స్నానం చేసేటప్పుడు వచ్చేసి మరి హరే కృష్ణ మంత్రం చెబుతూ స్నానం చేయాలా, లేదా గోవింద గోవింద అని చెప్పేసి నామం చెబుతేనే కనీసం స్నానం చేయాలా, లేదా హరి హరి అని కానీ కృష్ణ కృష్ణ అనే శబ్దం కానీ భగవంతుడి యొక్క నామాలు తీసుకొని మనము చేయాలి. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి అందరూ హిందువులంతా ఏం చేస్తున్నారు? పవిత్ర స్నానాలు చేస్తున్నారు అన్నమాట. ఆ పవిత్ర స్నానాలు చేసేటప్పుడు అప్పుడు మహమ్మదీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెక్కిరిస్తున్నట్లు వాళ్ళు కూడా హరి హరి కృష్ణ కృష్ణ అని చెప్పేసి ఏదో అంటే వెలికి చేష్టలు చేస్తారు కదా, ఆ విధంగా చెప్పినా కూడా వాళ్ళు కూడా భగవంతుని నామం చెప్పినట్టే కదా, ఏ విధంగా చెప్పినట్టే. కాబట్టి వాళ్ళు కూడా పలుకుతున్నారు. అందరూ మరి హరినామాన్ని పలికే విధంగా భగవంతుడు అక్కడ ఏర్పాటు చేసినారు. హరే కృష్ణ. ఇక భగవంతుడి యొక్క బాల్యంలో ఆయన యొక్క ఇంకొక 10 నిమిషాలు కృష్ణ, ఇక్కడ ఆ పుణ్య దంపతులు ఆ విధంగా మరి బాలుడు ఇక ఏం చేస్తామంటే పిల్లలకు అందరూ హరినామాన్ని చిన్నప్పుడు వచ్చేసి చైతన్య మహాప్రభు వచ్చేసి ఏడ్చేవారంట. పిల్లలు ఏడుస్తారు కదా, ఏడ్చేటప్పుడు ఏం చేయాలి? ఏదో లాలి పాట పాడాలా. అంటే అదే హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే పాటని మరి ఎవరైతే హరికీర్తన చేస్తారో అప్పుడు నిశ్శబ్దంగా వినేవాడంట, నవ్వేవాడంట. ఎవరు? చైతన్య మహాప్రభు. కాబట్టి ఇక్కడ మరి పుత్రుడికి ఈ పుణ్య దంపతులు ముద్దుల పుత్రుడికి నామకరణం చేయాలని చెప్పేసి మహోత్సవం ఏర్పాటు చేసినారు. చైతన్య మహాప్రభు యొక్క నామకరణ మహోత్సవం సంబంధించి ఇక్కడ ఒక 10 నిమిషాల కథ ఇది. ఆ సందర్భంగా వచ్చేసి బ్రాహ్మణులు ఏం చేశారంటే నామకరణం చేసేటప్పుడు పిల్లలకు బ్రాహ్మణులు వచ్చేసి భగవద్గీత భాగవత గ్రంథాలు పారాయణం చేస్తున్నారు అనమాట. కాబట్టి నామకరణ సమయం అందరూ హరినామ కీర్తన చేస్తున్నారు. అక్కడంతా నామకరణ మహోత్సవం ఏర్పాటు చేస్తున్నారు జగన్నాథ మిశ్రా ప్రభువాడు. కాబట్టి అక్కడ శంఖధ్వనులు చేస్తున్నారు, ఘంటనాదాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అందరూ మరి భగవంతుడి యొక్క భాగవతం భగవద్గీత యొక్క పారాయణ చేస్తున్నారు, భగవంతుడి నామాన్ని జపిస్తున్నారు. ఆ సమయంలో వచ్చేసి మనము నామకరణ సమయంలో పిల్లలకు వాళ్ళ మనస్తత్వం చూడడానికి వచ్చేసి కొందరు తెలుసుకోవాలి ఏం చేస్తారంటే పెద్దలు ఏం చేస్తారంటే కనుక అక్కడ కొన్ని ధాన్యం ఏర్పాటు చేస్తున్నారంట. ధాన్యము తర్వాత భాగవత గ్రంథాలు పెట్టారంట. మరి ఇంకొక అదే స్థలంలో అటుకులు ఒక చోట, తర్వాత ధనము ఒక చోట, తర్వాత బంగారం ఒక చోట, అంటే డబ్బు కరెన్సీ అనమాట, ధనము బంగారం ఒక చోట, వెండి ఒక చోట, ఇంకా ఎన్నెన్నో ఇటువంటివన్నీ అక్కడ ఆ చిన్న బాలుడైన చైతన్య మహాప్రభు ముందు పెట్టారంట. అందరూ మరి పరిశీలిస్తున్నారు అనమాట. ఈ బాలుడు ఎక్కడ వెళ్తాడు, ఏం తీసుకుంటాడు చూద్దామని చెప్పేసి. మరి కాబట్టి తనకు నచ్చింది తీసుకుంటారు కాబట్టి పిల్లలు ఆ విధంగా బాలుని వదిలితే గనక ఆయన దోగాడుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నాడు చైతన్య మహాప్రభు ఇక భాగవతాన్ని పట్టుకున్నాడంట. పట్టుకొని మనసుకు హత్తుకున్నాడు, హృదయానికి హత్తుకున్నాడంట చైతన్య మహాప్రభు. అందరూ జై జై ధ్వనులు చేశారనమాట. అదే అంటే ఈయన చాలా మంది అక్కడ ఉండే అందరూ తర్వాత మాతాజీలు ప్రభుజీలు అందరూ చూశారంట. చూసి మాతాజీలు అయితే గనక ఇతను పండితుడు అవుతాడు అని చెప్పారంట. ప్రభుజీలు ఉండి అక్కడ పండితులు కొంతమంది చేశారంటే గనక లేదు ఇతను మహాభాగవతుడు అవుతాడు, మరి అతి శీఘ్రముగా శాస్త్రం యొక్క సారాన్ని మొత్తము గ్రహించగలిగి తెలుసుకోగలుగుతాడు అని చెప్పినారంట. అంటే ఆ చైతన్య మహాప్రభువు మరి సచీదేవి జగన్నాథ మిశ్రా యొక్క పుణ్య దంపతుల యొక్క మరి ముద్దుల బిడ్డడుగా మరి ఆ విధంగా వాళ్ళు నామకరణ మహోత్సవం చేసేటప్పుడు ఆయన భాగవతాన్ని మాత్రమే చైతన్యుల వారు తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి గౌడీ సంప్రదాయంలో మరి కృష్ణుడు
సాక్షాత్తు ఎవరంటే చైతన్యులు శ్రీకృష్ణ భగవానుడే. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరంటే కృష్ణ భగవానుడే, శ్రీకృష్ణ భగవానుడే. అయినా భక్తుని రూపంలో జగత్తులోకి ఆవిర్భవించినారు. ఆయన ఎవరి రూపంలో ఆవిర్భవించినారు? భగవంతుడిగా రాలేదు, భక్తుని రూపంలో వచ్చినాడు. ఈసారి మన కోసము ఏ విధంగా భక్తి చేయాలా, భక్తుడు ఏ విధంగా ఉండాలా అనే విషయాన్ని తెలపడానికి తనే అన్ని చేసి మనకు నేర్పడానికి భగవంతుడు ఇక్కడ భక్తి అవతారం తీసుకున్నాడు. చైతన్యులుగా, శ్రీ చైతన్య మహాప్రభువుగా భక్తుల నడవడి ఏ విధంగా ఉంటుందో చూపి ఆచార్యునిగా కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని లోకానికి చాటారు చైతన్య మహాప్రభు. గౌడీయ వైష్ణవులలో పరమ భాగవతులైన శ్రీల రసికానందుని జీవితంలో కూడా అచ్చం అలాగే జరిగింది. ఇంకా ఇంకొక ఆచార్య యొక్క విషయం ఇది. నెక్స్ట్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 7:15 నా సమయం అయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృద్ధికి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, హరిదాస్ ఠాకూర్ కి జై, నామాచర హరిదాస్ ఠాకూర్ కి జై, శ్రీల ప్రభుపాదికి శ్రీ గురుదేవ్ కి జై, తాయి గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీ ఎవరైనా ఉన్నారా? ప్రభుజీ నేను జపం చేయనా ప్రభుజీ? జపము కీర్తన ఏదో ఒకటి చేయండి ప్రభు. నేను మా టెంపుల్ బయలుదేరాలి, నేను అందుకు తొందరగా క్లోజ్ చేస్తున్నాను. హరే కృష్ణ.